వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. రాజకీయం అంటేనే ఎప్పుడు ఏ సమీకరణం మారుతుందో, ఎవరి సీటు ఎప్పుడు గల్లంతవుతుందో చెప్పలేం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి టెన్షనే నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత విధేయుడుగా, ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇప్పుడు నెల్లూరు వైసీపీలో కాకారేపుతుందా? నెల్లూరు సిటీ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనిల్ గత ఎన్నికల్లో అధినేత మాట జవదాటకుండా సొంత జిల్లాను వదిలి నరసరావుపేట ఓటమికి ఆయన కారణమా? ఆ తర్వాత అడపదడప కనిపిస్తూ 2 ఏళ్ల పాటు సైలెంట్ అయిపోయిన ఆయన రీసెంట్ గా డిఎస్సి నియామకాల ఆందోళనలో పాల్గొని మళ్లీ పొలిటికల్ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇప్పుడు ఆ జిల్లాలోని 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఇబ్బంది పెట్టిస్తుందా? అసలు అనిల్ టార్గెట్ ఏంటి? ఆ ముగ్గురు నేతలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ కంటూ ఒక బలమైన వర్గం ఉంది. ఆయన ఎంపీగా వెళ్లిన తర్వాత వైసీపీ అధిష్టానం నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది. ఆయన ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాడుతూనే లోకల్ గా అనిల్ వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారట. దీంతో ఈ 2 వర్గాల మధ్య సోషల్ మీడియాలో నిత్యం పోస్టింగ్ల వారు జరుగుతోంది. అనిల్ మళ్లీ సిటీపై కన్నేస్తారన్న టెన్షన్ తో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తరచూ ఏదో ఒక విషయంపై జగన్ ను కలుస్తూ సిటీ సీటు నాదే, ఎలాంటి డోకా లేదన్న సంకేతాలను తన వర్గానికి బలంగా పంపుతున్నారంట. కేవలం సిటీనే కాదు, అనిల్ కన్ను నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల పైన పడిందన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ ఉండటంతో అనిల్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పోటీ చేసేదే నేను, వేరే వాళ్ళెవరూ ఇక్కడి నుంచి రారు అని కార్యకర్తల మీటింగ్ లో ఆయన బహిరంగంగానే భరోసా ఇచ్చారట. ఇక వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి కూడా అనిల్ సెగ గట్టిగా తగులుతోంది. వెంకటగిరి ఇన్ఛార్జిని మారుస్తారన్న వార్తలతో అలర్ట్ అయిన రామకుమార్ రెడ్డి జగన్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఈసారి వెంకటగిరి టికెట్ నాదే అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి కుండ బద్దలు కొట్టేశారు. జగన్ కు అత్యంత విధేయుడు కావడం, బలమైన బీసీ నేత కావడంతో ఈ ఈక్వేషన్ లో అనిల్ కు ఖచ్చితంగా జిల్లాలో ఒక టికెట్ కన్ఫర్మ్ అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఓకే, లేకపోతే ఈ ముగ్గురు ఇన్ఛార్జిలో ఎవరో ఒకరి సీటుకు ఎసరు తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు కోవూరు ఇన్ఛార్జ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో తప్ప జిల్లాలోని మిగతా నేతలెవరితోనూ అనిల్ కు సరైన సంబంధాలు లేవు. దీంతో మిగతా నాయకులంతా ఏకమై అనిల్ ను జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. చూసారుగా నెల్లూరు వైసీపీలో రేగుతున్న ఈ సరికొత్త టికెట్ వార్. 2 ఏళ్ల తర్వాత ఫీల్డ్ లోకి దిగిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఏ సీటు దక్కబోతుంది? నెల్లూరు సిటీ, రూరల్, వెంకటగిరి ఈ మూడిట్లో జగన్ ఎవరికి చెక్ పెట్టి ఫైర్ బ్రాండ్ కు ఛాన్స్ ఇస్తారు? రాబోయే రోజుల్లో ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.